బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత సడన్ గా జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తూ జనంలోకి ఎందుకు వచ్చింది? అసలు జనంలోకి ఆమెను ఎవరు పంపించారు? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? నిజంగా ఈ కవిత కేసీఆర్ కేటీఆర్ మధ్య గొడవలు వచ్చి విడిపోయారా, లేదా రాజకీయ నాటకీయ పరిణామంలో భాగంగానే ఎవరినైనా దెబ్బతీయాలనే ఆలోచనతో నటనలో భాగంగా కవిత బయటికి వచ్చిందా? మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? అవుననే సమాధానం వస్తుంది. అసలు ఏంటి కల్వకుంట్ల కవిత ఏంటి, కేసీఆర్ ఏంటి, కేటీఆర్ ఏంటి, ఈ నాటకాలు ఆడాల్సినటువంటి అవసరం ఏంటి? ఎవరి కోసం ఆడుతున్నారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు? ఎవరు నాటకం ఆడుతున్నారు? ఎవరు నిజంగా ఉన్నారు? ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేటువంటి మొత్తం అంశాలు కూడా ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎక్కడ కూడా లేదు, కేటీఆర్ తో సహా ఎక్కడ లేరు. ఉద్యమం కాస్త బలపడుతుంది, ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది, ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పార్టీ అధికారంలో రాబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి చాలా మంది మేధావులు కేసీఆర్ సమాలోచనలు చేసి నా తర్వాత రాజకీయంగా నా కొడుకు లేదా నా కూతురు ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ అమెరికాలో ఉంటున్నటువంటి కేటీఆర్ ను కవితను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయనే చెప్పిండు. ఆయన మాట అనుసారం కల్వకుంట్ల కవిత కేటీఆర్ ఇద్దరు కూడా ఉద్యమం పేరిట పాల్గొన్నారు. ఉద్యమాన్ని మీదేసుకొని వాళ్ళు ఉద్యమాలు చేయలే, ఉద్యమం చేస్తున్న దగ్గర పోయి ఫోజులు ఇచ్చిర్రు. మరి వీళ్ళతో పాటు అంటే ఉద్యమం కొనసాగినప్పటి నుండి కేసీఆర్ వెంట హరీష్ రావు ఉన్నాడు, నటించలేదు, నిజాయితీగా ఉన్నాడు. ఇది ఒక భాగం. ఆ తర్వాత 2014లో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో తొలి రాష్ట్ర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, మంత్రులు అయ్యారు. ఇట్లా కొనసాగుతున్న తరుణంలో 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2023లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడే అసలు మొత్తంగా అంటే కేసీఆర్ ఆయన ఉద్యమకాల నుండి నడుస్తున్నటువంటి ఎవరిని కూడా ఎదగనివ్వలేదు, అందరినీ తొక్కిపడేసిండు కేసీఆర్. ప్రత్యక్షంగా తొక్కేసిండు, పరోక్షంగా తొక్కేసిండు. తొక్కివేయబడిన వారిలో చాలా మంది ఉన్నారు. ఆల నరేంద్ర, విజయశాంతి, కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయరామరావు, చాలా మంది, అంటే పేర్లు కాదు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ ఎవరైతే తనకు అనుగుణంగా ఎదుగుతున్నారో, తనకు సమాంతరంగా ఎదుగుతున్నారో, ఈటల రాజేందర్ కూడా అందులో బాధితుడే, ఎదుగుతున్నారు, వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ చాలా తెలివిగా ఉన్నాడు. దాంట్లో భాగంగానే తన కొడుకు ముఖ్యమంత్రి రాదు, తన కొడుకు పోటీగా ఈటల రాజేందర్ వస్తున్నాడు అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా కత్తెర పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళి బర్తరఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు, ఏంటి కారణాలు కూడా వేయలేదు. అందుకంటే పెద్ద స్కాములు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఏదో చిన్నది ఏదో అసెండ్ భూమి అనే వంక పెట్టి పక్కకు పట్టేసిండు ఈటల రాజేందర్. మరి అంతకంటే పెద్ద భూ కబ్జాలు చేసినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డిని సస్పెండ్ చేయలే, మల్లారెడ్డిని, చామకూర మల్లారెడ్డిని సస్పెండ్ చేయలే. వాళ్ళు ఏమో కొనసాగుతున్నారు. ఈయనను తీసేయాలి, ఈటల రాజేందర్ను తీసేయాలి కాబట్టి ఏదో ఒకటి పెట్టి తీసేయాలనే ఉద్దేశంతో తీసేసిండు. ఇట్లా కేటీఆర్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కు కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానిలో భాగంగానే బయటికి రావడం లేదు. ఇక రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ దూరమే. అయితే ఇక్కడే ఇప్పటిదాకా అందరినీ తొక్కుకుంటూ వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎవరిని తొక్కాలి అంటే హరీష్ రావును తొక్కాలి. ఇదంతా కేసీఆర్ వ్యూహమే. కేసీఆర్, కేటీఆర్, కవిత వ్యూహమే. హరీష్ రావును ఎందుకు తొక్కాలి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ను ఢీకొనేటువంటి సత్తా హరీష్ రావుకే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మెజార్టీ అంతా కూడా హరీష్ రావుకే సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ ఉంటే కేసీఆర్ వెనుక హరీష్ రావు కేసీఆర్ చెప్పినట్టు వింటాడు. ఒకవేళ కేసీఆర్ కు ఏమన్నా జరగకూడదు జరిగి ఏమన్నా ఇబ్బంది అయితే హరీష్ రావు ఏం ఊరుకోడు. హరీష్ రావు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు. సో కేటీఆర్ కు నష్టం వస్తుంది. ఇది గమనించినటువంటి కేసీఆర్ హరీష్ రావును బదనాం చేయాలి, హరీష్ రావుని జీరో చేయాలి. కాబట్టి డైరెక్టే కేసీఆర్ కేటీఆర్ విమర్శిస్తే సెట్ కాదు, తిడతారు. కాబట్టి అనూహ్యంగా వ్యూహంలో భాగంగా
వీళ్ళిద్దరు తిట్టకుండా హరీష్ రావును పలచన చేయడం కోసం, హరీష్ రావుని ఇబ్బంది పెట్టడం కోసం, హరీష్ రావు మీద ఆరోపణలు చేయించడం కోసం కేసీఆర్ కేటీఆర్ఏ కవితను బయటికి పంపించి ఇప్పుడు అసలు కథ స్టార్ట్ చేసిర్రు. ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒక్కసారి మనం కవిత మాటల్ని చాలా పరీక్షగా గమనిస్తే కవిత చాలా టెక్నికల్ గా మాట్లాడుతుంది. ఏం మాటలు మాట్లాడుతుంది అంటే ఎంతసేపు ఏ మాట మాట్లాడినా హరీష్ రావు చుట్టే తిప్పుతుంది. ఆ మాటలన్నీ కూడా ఎక్కడ కేసీఆర్ ని టార్గెట్ చేసి, ఎక్కడ కేటీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడడం లేదు. హరీష్ రావు సపోర్టర్స్ ని మదన్ లాల్, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ని, సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, నిరంజన్ రెడ్డిని, ఇట్లా హరీష్ రావుకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ తన మాటల్ని మాట్లాడుతుంది. ఇక్కడ మొన్న కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి హరీష్ రావును టార్గెట్ చేస్తూ కొన్ని క్వశ్చన్లు పేదగా తయారు చేసిందట. కానీ హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడంతో, చనిపోయిన టైంలో ఈ కామెంట్స్ చేస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఏం కామెంట్ చేయలే. ఇక 10 days అయిపోగానే మళ్ళీ వరంగల్లో హరీష్ రావు స్కామ్ చేసిండు అనేటువంటిది ఒకటి బయట తీసుకొచ్చింది. నిజంగా హరీష్ రావు స్కామ్ చేస్తే దాని మీద విచారణ కోరాలి, మనం కూడా దానికి సపోర్ట్ చేస్తాం. మరి కేటీఆర్ చేసినటువంటి స్కామ్ల మీద ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు కేసీఆర్ చేసినటువంటి స్కామ్ల మీద బయట పెడతలేరు? దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ ని కాపాడుతూనే హరీష్ రావును టార్గెట్ చేస్తూ హరీష్ రావును రాజకీయంగా జీరో చేసే స్కెచ్ లో భాగంగానే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయింది. మనం చూడొచ్చు కాళేశ్వరం మీద అసలు ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్టేటప్పుడు ముఖ్యమంత్రి ఉంది కేసీఆర్, మంత్రిగా ఉన్నది హరీష్ రావు. ముఖ్యమంత్రి చెప్పినట్టు మంత్రి వింటాడా, మంత్రి చెప్పినట్టు ముఖ్యమంత్రి వింటాడా? అంటే దీనికి అంతా కారణం హరీష్ రావే. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఏం చేస్తున్నాడు? అప్పుడు ముఖ్యమంత్రి మీద మీరు ఎందుకు ఆరోపణలు చేయడం లేదు? ముఖ్యమంత్రి కాళేశ్వరంలో బాధ్యుడు కాదా? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. కేటీఆర్ కి సంబంధించి ఈ కార్ రేస్ మీద ఎందుకు మాట్లాడతలేదు? ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు మాట్లాడతలేదు? ఏ విషయం, కాళేశ్వరం విషయం మాట్లాడింది కానీ కేసీఆర్ మంచోడే, హరీష్ రావే దీంట్లో స్కామ్ చేసిండు అంటుంది. ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడింది, ఇదంతా కుట్ర మాన నిరికేయడానికే హరీష్ రావు చేపించిండు అనేటువంటిది ఇండైరెక్ట్ గా మాట్లాడింది. అంటే ఏ స్కామ్ చేసినా కేసీఆర్ కేటీఆర్ మంచోళ్లే, మా అన్న మా నాన్న కన్నులు కట్టి హరీష్ రావు చేపించిండు అధికారులతోటి అంటే వాళ్ళ అన్నని నాన్నని కాపాడుకొని హరీష్ రావుని బదనాం చేయడం కోసమే ఆమె బయలుదేరింది అనేటువంటి సంకేతాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడింది. ఏంటి? వాళ్ళ నాన్న చనిపోతే చనిపోయిన పేరుతో మొత్తం మీద ఈ ప్రచారానికి రాకుండా దూరంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోవాలనే కోరుకున్నాడు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత ఓడిపోవాలనే, అందుకోసమే 15 మందిని డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టిండు ఓట్లు చీల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చడం కోసం అని కవిత హరీష్ రావు మీద ఆరోపణ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళ నాన్న చనిపోతే పోవద్దా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇంకా ఆ జూబ్లీహిల్స్ లో పోటీ చేసేటువంటి 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులట మద్దతు ఇవ్వమని కవిత దగ్గరికి వచ్చిరట. ఆమె మద్దతు ఇవ్వలే. నా దగ్గరకు వచ్చి మద్దతు ఇవ్వమని అడిగినా కూడా నేను ఇవ్వలేదు అంటుంది. మరి మద్దతు ఎందుకు ఇవ్వలేదు? ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేటువంటి ఒక్క స్టెప్ కూడా కవిత తీసుకోదు. ఈమె ఎవరికో మద్దతు ఇవ్వడం వల్ల ఈమె ఆ కాన్స్టిట్యూన్స్ లో తిరగాల్సి వస్తుంది. కొన్ని ఓట్లు బీఆర్ఎస్ పార్టీ చీల్చిపోతాయి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళ అన్నకు వాళ్ళ నాన్నకి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసేటువంటి ఒక్క మాట మాట్లాడదు, ఒక్క పని కూడా చేయదు. ఎంతసేపు హరీష్ రావును టార్గెట్ చేస్తూ హరీష్ రావుకు నష్టం చేకూర్చేటువంటి మాటలే మాట్లాడుతుంది. మనం చూసుకున్నాం బతుకమ్మ సంబరాలు రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకోవచ్చు. ఆమె పోయి సిద్దిపేట, హరీష్ రావు నియోజకవర్గంలోని సిద్దిపేటలోని చింతమడగలలో ఆమె బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఆ ఊరోళ్ళు నన్ను ఆహ్వానించారు పోయి ఆడతా అంటే ఆమెను ఎవరు పిలిచిర్రు? ఆమెను ఎవరన్నా పిలిస్తారా బతుకమ్మ ఆడమని? అంటే ఎవరితో పిలిపించుకోనో ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేసి ఆ ఊరికి పోయి ఆడింది అన్నట్టు. అంటే రాజకీయంగా సిద్దిపేటలో హరీష్ రావుని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, అవసరమైతే హరీష్ రావు మీద వచ్చే ఎన్నికలలో కవిత పోటీ చేసే ఆలోచన కూడా ఉందట. అంటే ఇంత కుట్రలు హరీష్ రావు చుట్టూ నడుస్తున్నాయి. కవిత, కేసీఆర్, కేటీఆర్ ఈ ముగ్గురు నాటకంలో భాగంగానే అన్న వదిలిన బాణమే నాన్న వదిలిన బాణమే కవిత హరీష్ రావు కోసమే పనిచేస్తుంది.
హరీష్ రావును డ్యామేజ్ చేయడం కోసమే పనిచేస్తుంది. ప్రతి ఆరోపణ చూడండి, ఏ మాట మాట్లాడినా ఎక్కడ పోయి ఆమె ఏదో ఒక సమస్య మీద రాష్ట్రం మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడ ఏ మాట మాట్లాడినా హరీష్ రావు మీద ఆరోపణ చేయకుండా ఉండలేదు. అంటే ఒక పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక లక్ష్యము, ఒక లక్ష్యాలు, ఆశయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. మరి కవిత లక్ష్యం ఏంది? కవిత జాగృతి లక్ష్యం ఏంది? కవిత పెట్టబోయేటువంటి పార్టీ లక్ష్యం ఏంది? ఏం లేవు. ఒకటే ఒక లక్ష్యం, హరీష్ రావును డ్యామేజ్ చేయాలి. ఎందుకు మరి? రేపు ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఒకవేళ కేసీఆర్కు జరగకూడదు ఏమన్నా జరిగితే హరీష్ రావు అప్పటి వరకు పల్చన చేస్తుంది, హరీష్ రావును ఇబ్బంది చేస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ఏ హీరో అని చూపించడం కోసం ఈ ముగ్గురు ఆడుతున్న నాటకమే. ఒకవేళ కాదనుకుంటే హరీష్ రావుతో పాటు కేటీఆర్ను కూడా అనాలి. వాళ్ళు స్కామ్లు చేయలేదా? హరీష్ రావు కంటే ఎక్కువ స్కాములు చేసిర్రు, హరీష్ రావు కంటే ఎక్కువ అరాచకాలు చేసిర్రు. అక్కడ సిరిసిల్ల దగ్గర ఇసుకకు సంబంధించినటువంటి అది ఊరుంది, ఆ ఇసుకకు సంబంధించినటువంటి దళితుల్ని చాలా మంది థర్డ్ డిగ్రీ చేసి కొట్టిరు పోలీస్ వాళ్ళు. కేటీఆర్ చేపించడం అనేటువంటిది ఉంది. దాని మీద దమ్ముంటే కవిత ఇప్పుడు ఆ ఊరికి పోయి మాట్లాడాలి, బాధితుల తరపున మాట్లాడాలి. అంటే ఎక్కడ వాళ్ళ ప్రయోజనాల కోసం కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసమే కవిత పనిచేస్తుంది. వాళ్ళ మీద ఒక మైనస్ మాట మాట్లాడదు. హరీష్ రావు మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. 10%, 20% ఉంటే 100% కల్పించి మాట్లాడుతుంది. సో ఎన్ని రోజులున్నా కల్వకుంట్ల కవిత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. వస్తే ఇంకొక అప్డేట్ మీ ముందు తీసుకొచ్చిన కల్వకుంట్ల కవిత